మహాశివరాత్రి చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా పూర్తయింది. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ అడగట్లేదు, లైక్ అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. ఓం నమ శివాయ అని. శివభక్తులు యూట్యూబ్లో ఒక 1000 మంది కూడా లేరా? ఒక 1000 కామెంట్లు కూడా రావా? చూద్దాం. సబ్స్క్రైబే అడగట్లేదు మేము. కేవలం అడుగుతుంది ఓం నమ శివాయ అని. ఫిబ్రవరి 16, 2026 ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిన్ననే మహాశివరాత్రి పర్వదినం కూడా. ఈరోజు సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తూ సమాజం, నాయకత్వం మరియు కొత్త ఆలోచనల మీద ప్రభావం చూపిస్తున్నాడు. చంద్రుడు రాశి మార్పు చేసే అవకాశం ఉంది. బుధుడు కమ్యూనికేషన్, వ్యాపార లావాదేవీల మీద ప్రభావం చూపిస్తాడు. మాటలలో జాగ్రత్త అవసరం. శుక్రుడు ఆర్థిక సంబంధాల విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు ఇవ్వగలడు. కుజుడు ధైర్యం పెంచుతాడు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. గురుడు శుభప్రభావంతో అభివృద్ధి అవకాశాలు కలిగించగా, శని క్రమశిక్షణ, బాధ్యతల మీద దృష్టి పెట్టేలా చేస్తాడు. రాహుకేతు ఆకస్మిక పరిణామాలు కారణమవ్వచ్చు. ఇక శివరాత్రి నాడు గ్రహాల సంచారం కారణంగా కలిసి వచ్చే ఈ రాశులు ఏమిటి అని చూద్దాం. మేషరాశి. శివరాత్రి తర్వాత రోజు మేషరాశి జాతకులకి పనుల్లో చురుకుదనం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్నాళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ శివరాత్రి తర్వాత రోజు శివుడి యొక్క కటాక్షం వల్ల పనులు వేగవంతంగా జరిగి తద్వారా ఆర్థికంగా మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, తద్వారా ప్రమోషన్లు రాబోతున్నాయి. కానీ మేషరాశి వాళ్ళ ఖర్చుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి శివరాత్రి తర్వాత రోజు ఆర్థికంగా బ్రహ్మాండమైన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సహకారం మీకు బాగా ఉండబోతుంది. ఆరోగ్యం కూడా అసాధారణంగా ఉండబోతుంది. అంటే ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఏంటి, ఎన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బంది తగ్గిపోయింది నాకు హెల్త్ అనేటువంటి అసాధారణ మార్పులు రాబోతున్నాయి ఆరోగ్యంలో. మిథున రాశి. శివరాత్రి తర్వాత రోజున మిథున రాశి వారి జాతకుల నిర్ణయాల్లో ఆలోచన అవసరం. మిథున రాశి వారి స్నేహితులతో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా మీరు స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో డబ్బులు పెట్టేటప్పుడు స్నేహితులతో చర్చించి పెట్టండి. ఖచ్చితంగా అన్నీ పాజిటివ్గా జరిగే పరిస్థితి ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించబోతుంది. శివరాత్రి తర్వాత రోజు నుంచి ఉన్నతాధికారుల యొక్క మద్దతు కూడా చాలా బాగా ఉండబోతుంది. అనవసర ఖర్చులు కాస్త తగ్గించుకుంటే మంచిది. కన్యారాశి. కన్యారాశి వారికి శివయ్య అనుగ్రహంతో వ్యాపారంలో పురోగతి బ్రహ్మాండంగా ఉండబోతుంది. పాత సమస్యలు పరిష్కారం అయిపోయి డబ్బుల పరంగా బాగా కలిసి వచ్చేటువంటి సిచ్యువేషన్ కన్యారాశి వారికి ఉంది. తులారాశి. తులారాశి జాతకులు భాగస్వామ్య వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే భాగస్వామ్య వ్యవహారాలను ఈరోజు ఎల్లుండిలో తెగ్గొట్టేసుకోండి తప్ప తలకి నొప్పులు పెట్టుకోవద్దు. తులారాశి వాళ్ళకి వ్యాపార భాగస్వామ్యం కలిసి వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. వృశ్చిక రాశి. శివరాత్రి తర్వాత రోజు వృశ్చిక రాశి వారు కొత్త పనులు శ్రీకారం చుడతారు. కుటుంబం మద్దతు బాగా లభిస్తుంది. ఇన్నాళ్ళు రావు అనుకున్నటువంటి రాని బాకీలన్నీ మళ్ళీ ముందుకొచ్చి మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా వృశ్చిక రాశి వారికి బాగా పెరుగుతుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనుకోని ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. సహనంతో కనుక వ్యవహరిస్తే మీకు రావాల్సిన ఆర్థిక లావాదేవీలు అన్నీ పాజిటివ్గా అయిపోతే కాస్త సహనం కావాలి. మకర రాశి వారు ఉద్యోగ మార్పులు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. కుంభరాశి వారు చూసుకుంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ఆదాయ మార్గాలు కొత్తవి మీకు ఓపెన్ అవుతాయి. మీనరాశి. మీనరాశి జాతకులు శుభ ఫలితాలు చాలా ఎక్కువ పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక లాభాలను కూడా ఇది సూచిస్తుంది, అందులో డౌటే లేదు. సో మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని ఒక కామెంట్ ఇవ్వండి.